హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యాము హోమ్ ఫుడ్స్. మనం బ్రెడ్ తోటి చాలా స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు మనం బ్రెడ్ తోటి బ్రెడ్ మసాలా చాట్ తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్ద టమాటాలు 3 సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, ఇంచ్ అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక 5-6 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చాట్ మసాలాలోకి చివరిగా క్రంచీగా ఉండడం కోసం ఈ చిప్స్ యాడ్ చేస్తామండి. దాని గురించి ఈ చిప్స్ వేయించుతున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసి ఇందులోకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల ఈ చాట్కి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్లు బటర్ను వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యినన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్నన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ మసాలాని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇది చిక్కగా ఉంది కదా, అందుకని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసి కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ షుగర్ని కూడా వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల ఈ చాట్ మసాలాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులోకి వేసుకొని ఈ గ్రేవీ అంతా ఈ బ్రెడ్లకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇదంతా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చివరగా ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. మీకు నిమ్మకాయ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, చివరగా కార్న్ఫ్లోర్ చిప్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎంతో సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.